ఈరోజు నేను తీసుకున్నటువంటి విషయ భూమిక విద్యార్థులు, ఆశయాలు మరియు సమాజ సేవ. ఈ టాపిక్ రెండు ప్రత్యేక విషయాల సమ్మిళితం. అంటే రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్తో కూడుకున్నటువంటి టాపిక్. ఇందులో మనం దీన్ని రెండుగా విభజించినట్టయితే, ఒకటి విద్యార్థులు, ఆశయాలు, రెండవది సమాజ సేవ. ఈ రెండు విషయాలు నేటి తరం విద్యార్థులకు మరియు సమాజానికి చాలా ఆవశ్యకం. ఎందుకంటే ఇంతకు ముందున్నటువంటి తరం వాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళ ఆశయాల కోసం వాళ్ళు ఒక మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళేటువంటి వారు కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఒత్తిడి కారణంగా, అలాగే విద్యార్థులు వాళ్ళు ఏ ఆశయాన్ని తీసుకోవాలి, ఏ కోర్సును తీసుకోవాలి అనే దాని గురించి కూడా ఇప్పుడున్నటువంటి విద్యార్థులు సతమతమవుతున్నారు. అందుకోసమే ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్లో మొదటి అంకం వచ్చేసి విద్యార్థులు, ఆశయాలు. ఇప్పుడు ఒక లెక్చర్ లాగా నేను తీసుకున్నటువంటి టాపిక్ను చెప్పకుండా కొంతమంది మహానుభావులు చెప్పినటువంటి కొటేషన్స్ ఆధారంగా మీకు నేను ఈరోజు నా టాపిక్ అయినటువంటి విద్యార్థులు, ఆశయాలు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రయత్నిస్తాను. మొదటిది ఒక చిన్న కొటేషన్. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. అవును, ఈ సమాజం నేటి విద్యార్థులే రేటి పౌరులు అని ఒకప్పుడు గాంధీ మహాత్ముడు చెప్పాడు. ఎందుకంటే విద్యార్థుల యొక్క ఆశయాలు అంటే రేపటి భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది, ఆ పౌరుడు నేటి విద్యార్థి అనుకున్నప్పుడు ఈ విద్యార్థి యొక్క ఆశయాలు అనేవి చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే ఒక భవంతిని మనం నిర్మించేటప్పుడు కింద ఉన్నటువంటి పునాది మాత్రమే మేజర్గా ఉంటుంది. అది దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ భవంతి కూడా దృఢంగా ఉంటుంది. అందుకే నేటి విద్యార్థుల యొక్క ఆశయాలు కూడా వాళ్ళు చేసేటువంటి తర్వాత వాళ్ళ ఉద్యోగం అవన్నీ సెకండ్ పార్ట్, బట్ వాళ్ళ ఆశయం అనేది చాలా దృఢంగా ఉండాలి. ఆ రోజు మాత్రమే తర్వాత వాళ్ళ జీవితం అనేది అంత దృఢంగా ఉంటుంది. నెక్స్ట్, మనకి చాలామందికి తెలుసు, మన మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం ఒక విషయం చెప్పేవారు. కలలు కనండి, కలలు సాకారం చేసుకోండి. అవును, అంతేకాదు ఈ కళల గురించే అబ్దుల్ కలాం గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏంటంటే, డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు సీ ఇన్ స్లీప్, ఇట్ ఈస్ ద థింగ్ డస్ నాట్ లెట్ యు స్లీప్. అంటే నువ్వు కలగనేటువంటి కళ నిద్రలో వచ్చినటువంటి కళ అయి ఉండకూడదు. నీ యొక్క ఆశయం కోసం నువ్వు నిద్రని కూడా మర్చిపోయి కష్టపడే విధంగా ఉన్నటువంటి ఆశయాన్ని నువ్వు తీసుకోవాలి అని అబ్దుల్ కలాం గారు మనకు చెప్పడం జరిగింది. అంతేకాదు ఇది అంటే మన కళలు కూడా మనకి గుర్తింపు తీసుకొస్తాయి. మన ఆశయం అంత దృఢంగా ఉండాలి. చిన్న చిన్న ఆశయాలను పెట్టుకున్నవాడు ఎప్పటికీ కూడా చిన్నగానే ఉంటాడు. అందుకోసమే స్వామి వివేకానంద ఒక విషయం చెప్పారు. మీ ఆశయాలు గొప్పవిగా ఉండాలి. ఎంత గొప్పవిగా ఉండాలంటే ఆ ఆశయం సాధించిన తర్వాత నువ్వు ఒక గుర్తింపు పొందే విధంగా ఉండాలి. అటువంటి ఆశయాలను నువ్వు పెట్టుకోవాలి. మనం ఒక చిన్న అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం ఒక చిన్న ఆశయాన్ని పెట్టుకున్నాం అనుకోండి, ఆ చిన్న ఆశయానికే మనం స్టిక్ ఆన్ అయిపోయి ఉంటాం. అదే మనం ఒక పెద్ద ఆశయాన్ని మనం పెట్టుకున్నట్టయితే ఆ ఆశయాన్ని పూర్తి స్థాయిలో చేరలేకపోయినప్పటికీ కూడా దాదాపు ఆ పెద్ద ఆశయంలో ఒక ఉన్నత స్థాయికి చేరే విధంగా మనం మారటం జరుగుతుంది. అంతేకాదు మీరు నిర్దేశించుకున్నటువంటి ఆశయాన్ని మీరు ఏ రోజైతే చేరుకుంటారో ఆ రోజు మాత్రమే మనం సమాజంలో ఒక మంచి గుర్తింపు పొందడానికి కూడా వీలుంటుంది. అంతేగాని ఆశయం మాత్రమే ఎంతో గొప్పగా ఆడంబరంగా ఉన్నటువంటి ఆశయాన్ని మనం నిర్దేశించుకొని ఆ ఆశయానికి ఎటువంటి కష్టం పడకుండా ఆశయం నెరవేరాలి అని అనుకుంటే పొరపాటు. అందుకే అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు కదా, ఏమంటే నువ్వు కలగనేటువంటి కళ నిద్రలో కనేటువంటి స్వప్నం ఉండకూడదు. నువ్వు కనిన కళ కోసం నీ నిద్ర అనేది ఉండకుండా అంత కష్టపడితే తప్ప నీ ఆశయాన్ని నువ్వు చేరుకోలేవు. అందుకోసం మన ఆశయం కోసం మనం తప్పనిసరిగా కష్టపడాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి యువత కానీ విద్యార్థులు కానీ ఒక చిన్న ఆటంకం ఏర్పడిన వెంటనే వాళ్ళ ఒక మెంటాలిటీ అనేది సైకలాజికల్ డిస్టర్బ్ అయిపోయి సూసైడ్స్ చేసుకోవడం అలాంటివి చేసుకుంటున్నారు. కానీ నీ ఆశయం అంటే ఆశయం అని కాదు, ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఎగసిపడే కెరటాలు చాలా ఇష్టం అనుకుంటా. ఎందుకంటే
వాళ్ళు ఎగసి ఒకసారి కింద పడిన వెంటనే ఇక గెలవలేమేమో, ఇంకా మరీ ఇంకొకసారి ఈ కెరటం ఎగరదేమో అనేటువంటి మానసిక పరిపక్వత లేకపోవడం వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి లోనవుతున్నారు. అంతేకాకుండా మానసిక రుగ్మతలు కూడా ఇది కారణమవుతుంది. అందుకే స్వామి వివేకానంద గారు చెప్పారు ఒక మాట, ఏంటంటే ఎగసి పడే కెరటాలే నాకు ఆదర్శం, ఎగసి ఎగసి పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు. నిజమైనటువంటి ఆశయ సాధకుడు ఎప్పుడూ కూడా తన ప్రయత్నంలో ఏవైనా ఆటంకాలు ఏర్పడిన వెంటనే నిరాశ నిస్పృహలకు లోనవ్వడు. అక్కడ ఏర్పడినటువంటి ఆటంకాన్ని, అవరోధాన్ని అతడు నెట్టివేస్తూ ముందుకు సాగుతూ పోయిన వాడే నిజమైన ఆశయ సాధకుడు అవుతాడు. ఆ విధంగా మనం నిర్దేశించుకున్నటువంటి ఆశయం కోసం మనం పోరాడుతూ ఉండాలి. ఆ ఆశయాన్ని మనం చేరాలి. ఆ గమ్యాన్ని మనం చేరిన రోజే మనం ఏంటో మనం సమాజానికి మనం నిరూపించగలం. అటువంటి ఆశయాల్ని మనం పెంపొందించుకోవాలి. ఐన్స్టీన్ కేవలం తనని స్కూల్ నుంచి బయటికి నెట్టివేసిన రోజు నుంచి బయటే ఉండినట్టయితే ఆయనకి పరిపక్వత లేదు అనేసి వాళ్ళ తల్లి అతన్ని స్కూల్లో నుంచి తీసుకొచ్చి ఊరికే వదిలేసి ఉంటే ఈరోజు మొత్తం యావత్ ప్రపంచం ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్తని కోల్పోయి ఉండేది. కానీ ఆయన ఆ రోజు ఆయనకి ఆటంకంగా మారినటువంటి పాఠశాల విద్యని అధిగమించి తనంతట తాను చదువుతూ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఐక్యూ కలిగినటువంటి సైంటిస్ట్గా పేరు పొందగలిగాడు. ఆ రోజు అసలు తనకు ఏమిటో చెప్తున్నదే గుర్తులేని వ్యక్తి అత్యంత ఐక్యూ కలిగినటువంటి వ్యక్తిగా రూపొందడం జరిగింది. ఒక సముద్రం రామేశ్వరంలో ఏదో ఒక పడవ నడుపుకునేటువంటి వ్యక్తి కొడుకైనటువంటి అబ్దుల్ కలాం తన ఆశయాన్ని పెద్దగా పెట్టుకోకపోయినుంటే, గొప్పగా చూపించుకోలేకపోయినుంటే ఆయన ఏమైపోయేవాడు? అదే రైల్వే స్టేషన్లో పేపర్ బాయ్గా మిగిలిపోయేవాడు. తన ఆశయం కోసం తను పోరాడాడు కనుకనే ఆయన మొత్తం యావత్ భారతావని ఆయన్ని మిసైల్ మ్యాన్గా మరియు చిన్నపిల్లలకు గురువుగా, సమాజ గురువుగా ఈరోజు ఆయన్ని అందరూ పిలవడం జరుగుతుంది. దీని నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్రతి ఒక్కరి జననం సాధారణమైనదే. వాళ్ళు జన్మిస్తే ఒక డబ్బున్న వాళ్ళ ఇంట్లో జన్మించవచ్చు, ఇంకొకరు జన్మిస్తే కటిక పేదరికంలో జన్మించవచ్చు. మన జననం సాధారణమై ఉండొచ్చు, కానీ మన మరణం మాత్రం చరిత్ర సృష్టించే విధంగా ఉండాలి. ఆ రోజు సమాజం మనల్ని వేణోల్లా కీర్తిస్తుంది. ఇంకా రెండవ టాపిక్ అయినటువంటి సమాజ సేవ అనే దాని గురించి వస్తాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క స్వార్థాన్నే చూసుకున్నట్టయితే ఈ సమాజం అనే దాంట్లో సమతుల్యం అనేది ఉండదు. ఇప్పుడు చదువు లేనివాడు సమాజం గురించి ఆలోచించకపోయి ఉండొచ్చు, కానీ చదువుకున్న మనం సమాజం కోసం తప్పనిసరిగా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. సమాజ సేవ అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అంతా అమ్మి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకో లేకుంటే ఏమీ లేనటువంటి వాళ్ళకో పోయి తీసుకొని ఇచ్చి రావాలి అని మాత్రం కాదు. సమాజ సేవ అంటే నువ్వు తింటున్న దానిలో నువ్వు పంచభక్ష పరిమాణాలు తింటున్నావు అనుకో, అందులో నువ్వు పంచభక్ష పరిమాణాలు వెళ్ళి పేదవాడికి ఏం పంచాల్సిన అవసరంలా, నువ్వు తినేటువంటి దాంట్లో అతి తక్కువ దాన్నే తీసుకుని వెళ్ళేటువంటి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇవ్వండి. అంతేకాదు, రెండవ విషయం, మనం అందరూ మన పుట్టినరోజులు జరుపుకుంటాం, మనం బర్త్డేలు జరుపుకుంటాం. మనం బర్త్డే చేసుకునే రోజు మహా అయితే మన ఇంట్లో వాళ్ళు తినడం కోసమే మనం ఒక 400 రూపాయలు 500 రూపాయలు కేక్ ఆర్డర్ ఇచ్చేసి సగం కేక్ కూడా తినలేక ఆ కేక్ను కూడా బయట ఉన్నటువంటి కుక్కలకు పడేసే విధంగా ఉన్నాం. అదే డబ్బు తీసుకొని ఒక 2 బెడ్షీట్లు లేకుంటే అతి తక్కువ రేటుకి బట్టలు దొరుకుతాయి, ఫుట్పాత్ మీదే బట్టలు దొరుకుతాయి. అటువంటి బట్టలు తీసుకొని అదే 500 రూపాయలు తీసుకున్నటువంటి బట్టల్ని మన వీధిలోనే ఏ బట్టలు లేనటువంటి అతి కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు మనం చేసినటువంటి పనికి, మనం చేసినటువంటి సహాయానికి చాలా పొంగిపోతారు. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి ఒక పెద్ద పార్టీ చేసుకున్నా
ఆ పేదవాడు నీ వైపు ఆప్యాయంగా చూసే చూపుకి ఎక్కడా కూడా సమానం అవ్వదు. సమాజ సేవ అంటే ఇంకొక మాట కూడా ఉంది. ఒకటి, నువ్వు సమాజంలో సేవ చేయాలి అంటే పని కట్టుకుని వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం లేదు. నీ బాధ్యత ఏదైతే ఉందో నీ బాధ్యతను నువ్వు సక్రమంగా చేసిన కూడా అది సమాజ సేవ కిందకే వస్తుంది. అంతేకాదు, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్స్ ఇవన్నీ కూడా చెప్తున్నాయి, మీరు ఎన్సీసీలో జాయిన్ అవ్వండి, ఎన్ఎస్ఎస్లో జాయిన్ అవ్వండి. అవును, మనం జాయిన్ అవ్వాలి. అక్కడ మనం జాయిన్ అయినప్పుడే సమాజంలో ఎటువంటి సేవలు మనం అందించగలం, ఎటువంటి సేవలు ఎటువంటి కేటగిరీ ఆఫ్ పీపుల్కి మనం అందించాల్సిన అవసరం ఉంది అని మనం కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. అలా అయితే మనం త్వరగా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. అంతేకాదు, మనం చెప్తున్నాం, ఇంతకుముందు అందరూ చదువులేని వాళ్ళే కానీ సంస్కారం కలిగినటువంటి వాళ్ళు. ఈ సమాజాన్ని సంస్కారవంతమైన సమాజంగా మలచడంలో కూడా మనమే ఒక ముఖ్య భూమిక పోషించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, నేటి రాజకీయాల్లో కూడా అనేక అన్యాయాలు జరుగుతున్నాయి. సమాజ సేవ అంటే ఆ అన్యాయాన్ని అడగడం కూడా సమాజ సేవే. ఏ రోజైతే నువ్వు అన్యాయాన్ని ప్రశ్నించే బాధ్యత నువ్వు తీసుకోవో ఆ రోజు నువ్వు అభివృద్ధిని ఆశించేటువంటి హక్కు కూడా నువ్వు కోల్పోవడం జరుగుతుంది. అందుకే మనం సమాజంలో జరిగేటువంటి అన్యాయాలను కూడా మనం ప్రశ్నించగలగాలి. ఈ ప్రశ్నించే తత్వం కూడా సమాజ సేవే. మరొకసారి నేను చెప్పే విషయం ఏంటంటే, మన ఆశయాలు దృఢంగా ఉండాలి. ఆశయాలు దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమైనా సాధించగలం.